లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్. కర్నూలు జిల్లా టీడీపీ చరిత్రలో మొట్టమొదటిసారిగా బీసీ మహిళకి ఆ జిల్లా అధ్యక్ష పదవి కేటాయించారు. గత 3-4 నెలల నుంచి ఎవరెవరా అనేటువంటి ఉత్కంఠతో గ్రూపుల మధ్య, అదేవిధంగా ఒకరికొకరు పలానా చాలా పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ అనూహ్యంగా ఒక మహిళకు, బీసీ మహిళ, వాల్మీకి మహిళకు సంబంధించినటువంటి గుడిసె కృష్ణమ్మకి జిల్లా అధ్యక్ష పదవి రాష్ట్ర అధినాయకత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడితే గుడిసె కృష్ణ ఉన్నారు. మేడం చెప్పండి, మొదటిసారిగా మహిళకి జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు, ఎలా ఫీల్ అవుతుంది? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళల పార్టీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాకు మహిళలకు టోటల్ గా రాష్ట్రంలో దాదాపుగా 6 సీట్లు 6 జిల్లా అధ్యక్ష పదవులు కేటాయించడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే మాకు కేటాయించారో మేము పనిచేసి చూపిస్తామని చెప్పి నారా లోకేష్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసుకుంటున్నాం. అంటే మనకి చూస్తున్నాం, చాలా ఏళ్ల నుంచి పార్టీలో ఉన్నారు, కొంత అణచివేత గురి అయ్యారు, కొంత గ్రూప్ తగాదాల మధ్య కూడా ఇబ్బంది పడ్డారు అనేటువంటి చూస్తున్నాం. అయితే ఈ పదవి రావడం పట్ల ఈ గ్రూప్ తగాదాలను ఎట్లా కన్వే చేయబోతున్నారు, వాళ్ళు ఎట్లా సమన్వయంతో ముందుకెళ్ళారు? ముందుగా నాకు ఈ పదవి రావడానికి అన్ని రకాలుగా కృషి చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్న గారికి, అదేవిధంగా నిమ్మల రామనాయుడు అన్న గారికి, టీజీ భరతన్న గారికి, ఎమ్మెల్సీ బిటి నాయుడన్న గారికి, మరియు మిగతా నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ప్రత్యక్షంగా పరోక్షంగా నాకు ఎంతో సహకరించిన ఈ పదవి రావడానికి సహకరించిన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. కార్యకర్తలకు ఈరోజు ఈ 2 డేస్ నేను చూస్తున్నాను, ఇంతటి ప్రేమ నా పైన ఉందనిపించింది. అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చి నాకు ఈ శుభాభినందనలు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ 2004లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక ఏమంటారు అంటే ముటికాయలు పడ్డాయి, నాకు చాలా అనుభవంలోకి వచ్చాయి. అసలు పార్టీ అంటే ఏంటి, ఒక్కొక్క టైంలోన ఇంతకంటే మనం ఏం చేయగలమనే వచ్చిన సందర్భంలోనూ నా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, అదేవిధంగా ముఖ్యంగా కార్యకర్తల ప్రోత్సాహం చాలా ఉన్నింది. వాళ్లతో కలిసి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఈ గుడిసె కృష్ణమ్మ అంటే తెలియని పేరుని జిల్లాలోనే గుడిసె కృష్ణమ్మ అంటే ఎవరని తెలిసింది చంద్రబాబు నాయుడు గారి నుంచే. ఎక్కడో ఒక ఉద్యోగం చేసుకుంటున్న నన్ను తీసుకొచ్చి 2004లోన ఆదోని ఎమ్మెల్యేగా సీటు ఇచ్చి నాకు ఇంతటి పేరు ప్రాముఖ్యతను కల్పించిన నా తండ్రి సమానుడైన చంద్రబాబు నాయుడు గారికి ఎట్టి పరిస్థితుల్లో సేవ చేయాలి. అదేవిధంగా ఎన్టీఆర్ స్థాపించిన బడుగు బలహీన వర్గాలే ఆశాజ్యోతిగా స్థాపించిన ఈ పార్టీకి కృషి చేయాలనే ఉద్దేశంతోన నేను ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలనే బలమైన సంకల్పంతోన నేను 22 సంవత్సరాలుగా పార్టీలోన కొనసాగుతూ నాకు పదవి ఉన్నా లేకపోయినా నిరంతరం ప్రజల్లో నేను మమేకమై దూసుకెళ్లాను. దీనికి ఒక రకంగా నిజంగా చెప్పాలంటే టీజీ భరతన్న నాకు చాలా ఇన్స్పిరేషను. ఒకానొక సందర్భంలో టీజీ భరతన్న నేను కలిసినప్పుడు నేను చాలా నిరాశతో ఉన్నప్పుడు అన్న ఒకటే అన్నారు, అమ్మా నీవు ప్రజల్లో ఉంటే ఆటోమేటిక్ గా నీకు పదవి వస్తుంది, దానికి ప్రత్యక్ష ఉదాహరణ నేనే అని అసెంబ్లీలో ఒకసారి కలిసినప్పుడు చెప్పారు. అది దాదాపుగా 1.5 ఇయర్ క్రితం చెప్పారు. అది నా మైండ్ లో అట్లా గిర్రని జరుగుతుంది, ప్రజల్లో ఉంటే ఎందుకు రాదు అని. ఇంతకు ముందు ఏ విధంగా అయితే పోరాటం చేశానో అంతకంటే 100 రెట్లు ఎక్కువగా పార్టీ ప్రభుత్వం వచ్చినా కూడా నేను ప్రజల్లోకి వెళ్ళిపోయాను. ఎవరు ఏమనుకున్నా, నన్ను చూసి నవ్వినా, ఏమన్నా అనుకున్నా నా పనేదో నేను చేసుకుంటూ వెళ్ళాను, ఇంకేం పట్టించుకోలే. ఆ చేసిన పనే ఈ రోజు నాకు ఈ అధ్యక్ష పదవిని కట్టబెట్టిందని నేను చాలా బలంగా నమ్ముతున్నాను. 22 ఏళ్ల అనుభవం పార్టీ కోసం పనిచేశారు, అది ఓన్లీ ఆదోని నియోజకవర్గంలో మాత్రమే. మరి అదే అనుభవంతో ఉందని చెప్పేసి ఈ రోజు పార్టీ పదవి అప్పచెప్పింది. మీ ఎదుర్కొన్నటువంటి ప్రధానమైనటువంటి సవాలు స్థానిక సంస్థల ఎన్నికలు, ఎట్లా దీన్ని ఓవర్కమ్ చేయబోతుంది? తప్పకుండా ఈ కర్నూలు పార్లమెంటు బీసీలకు మెయిన్. బీసీలు అంటే నేను వాల్మీకి మహిళా నాయకురాలుగా కర్నూలు పార్లమెంట్ అంతా తిరిగాను, నాకు తెలుసు ఇక్కడ ఏమేమి ఉంది అనేది. అదేవిధంగా బీసీ మహిళగా కూడా ఎన్నో నియోజకవర్గాల్లో నేను తిరిగాను. కాబట్టి తెలుగుదేశం పార్టీ మేము అన్ని మీటింగుల్లో కలిసినప్పుడు అన్ని నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలతో పరిచయాలు ఉన్నాయి, అన్ని రకాలుగా మాకు స్నేహపూర్వక బంధాలు ఉన్నాయి, అదేవిధంగా కుటుంబ బంధుత్వము అన్ని చోట్ల ఉన్నాయి. కాబట్టి 100% ఇది కత్తి మీద సాము లాంటిదే. కానీ ఒక మహిళకు ఫస్ట్ టైం చరిత్ర తిరగరాశారు మా నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. ఖచ్చితంగా చాలా ముళ్ళ కిరీటమే ఇది, మేము ఆషామాషిగా అయితే కాదు, బట్ 100% మేము సక్సెస్ సాధిస్తాము.
ఎందుకంటే ఇప్పుడు అందరూ చెప్పారు, అందరి సహకారంతో ఇక్కడ అన్ని నియోజకవర్గాలు ఆదోని, ఆలూరు, ఎమ్గనూరు, మంత్రాలయము, కోడుమూరు, పత్తికొండ, కర్నూలు అందరి ఈ అన్ని నియోజకవర్గాల్లోన అందరి నాయకుల్లోనూ కలుపుకుంటూ పోయి వచ్చే ఎలక్షన్లోన మేము అండ్ నాగరాజు యాదవ్ అన్న, అదేవిధంగా మిగతా మన మినిస్టర్ గారు, మిగతా నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, ఈ రోజు మా నారా లోకేష్ గారు ఒకటే అంటారు, ఒకే నినాదం, కార్యకర్తే అధినేత అని. దాన్ని నేను బలంగా నమ్ముతాను. కార్యకర్త ఉంటేనే, గట్టిగా ఉంటేనే ఆ పార్టీ బలంగా ఉంటది, లేకపోతే లేదు. కాబట్టి కార్యకర్తలకు ఎటువంటి పరిస్థితుల్లో అన్యాయం జరగకూడదనే సంకల్పంతోన ఈ రోజు నేను ముందున్నాను. ఆదోనిలో కూడా అదే విధంగా నేను కృషి చేశాను. అదే మొత్తం జిల్లా అంతా కూడా అప్లై చేసి ఎక్కడ గానీ కార్యకర్త ఇబ్బంది పడకుండా, ఇప్పుడు మేము గవర్నమెంట్ లో ఉన్నాం, కొంతమంది అధికారులు పని చేయకపోవచ్చు, కానీ అట్లాంటి వాళ్ళకి మేమున్నామనే ధైర్యం ఇస్తాం. కార్యకర్తల కోసం సపరేట్ గా ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసుకుని నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు అందరితో సమన్వయం చేసుకుంటూ కార్యకర్తలు బాగుంటే ఖచ్చితంగా పార్టీ బాగుంటుందని నమ్మి నేను ముందుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. వైపు స్వపక్షంలో విపక్షం, మరోవైపు కూటమి పార్టీలు, అటు జనసేన ఇటు బీజేపీ పార్టీ ఎట్లా సమన్వయం చేసుకోబోతున్నారు, ఎలా ముందుకెళ్ళబోతున్నారు? 100%. ఎందుకంటే ఈ రోజు మన జిల్లాలోన బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు, మిగతా నియోజకవర్గాల్లో కూడా బీజేపీ క్యాడర్ ఉంది, జనసేన క్యాడర్ ఉంది. కాబట్టి అందరినీ బీజేపీని, జనసేనని, అదేవిధంగా టీడీపీని అందరినీ సమన్వయం చేసుకుంటాం. ఇప్పుడు ఆదోని చూడండి, ఆదోనిలోన బలంగా ఉన్నాయి, 3 పార్టీలు బలంగా ఉన్నాయి. టీడీపీ చాలా బలంగా ఉంది, దాదాపు 70 to 80% మాది ఉంది. అదేవిధంగా బీజేపీ ఉంది, జనసేన ఉంది. అక్కడ మాకు బాగా అనుభవపూర్వకం వచ్చింది. మిగతా అన్ని నియోజకవర్గాల్లో కూడా అందరినీ సమన్వయం చేసుకుంటూ కొద్దిగా, ఎందుకంటే ఇది కుటుంబం అన్నాక కొన్ని సమస్యలు ఉంటాయి, కానీ వాళ్ళని ఇంట్లోనే మేము ఆ సమస్యలన్నింటినీ కూడా అందరితో కూర్చొని చర్చించి సమస్యలన్నీ కూడా తీర్చి ఎలక్షన్స్ లోన గెలిపే ధ్యేయంగా ఈరోజు మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వచ్చిన తర్వాత మన రాష్ట్రం దాదాపుగా 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఈరోజు ప్రజలందరూ కూడా ఇట్లాంటి పరిపాలన మాకొద్దు అని చెప్పి మాకు 164 సీట్లు కట్టబెట్టారు అంటే ప్రజల్లోన ఆయన పైన ఎంత వ్యతిరేకత ఉంది. భవిష్యత్తులో కూడా ఆయనకు ఈరోజు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రానికుండా ప్రజలే అడ్డుకున్నారంటే మనం తెలుసుకోవాలి. మా గవర్నమెంట్ ఇప్పుడు చేస్తున్నటువంటి సూపర్ 6 పథకాలు అయితేనేమి, అదేవిధంగా మిగతా ఈరోజు రాష్ట్రానికి వరదల్లాగా వచ్చి పడుతున్నాయి నిధులు, అదేవిధంగా పెట్టుబడులు ఎన్నో లక్షల కోట్లు వస్తున్నాయి. దానికి కారణం నవనిర్మాత మా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు. రియల్ గా చెప్తున్నాం, మేము స్వచ్ఛ భారత్ అని ఒక కార్యక్రమాన్ని నేను ఆదోనిలో చేస్తున్నాను. దాదాపు 1 year నుంచి నారా చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకొని చేస్తున్నాను. కానీ ఎక్కడ గాని నేను గ్రామాల్లో ఎక్కువగా చేస్తున్నాను. ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడ గాని డ్రైనేజీలు క్లీన్ చేయలేదు వైసీపీ ప్రభుత్వం. కానీ మా పవన్ అన్న వచ్చిన వెంటనే, బాధ్యత చేపట్టిన వెంటనే గ్రామ పంచాయతీలకు డబ్బులు ఇచ్చి, గ్రామ పంచాయతీలు బాగుంటేనే, ప్రజలు అక్కడ బాగుంటేనే మనం బాగుంటామని చెప్పి పవన్ అన్న తీసుకుని ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. కాబట్టి వీళ్ళ ముగ్గురి కలయికతోన రాష్ట్రం ఈ రోజు నెంబర్ 1 స్థానంలో ఉంది. మొన్ననే మా నారా చంద్రబాబు నాయుడు గారికి పదవి రావడం కూడా చాలా సంతోషమైనది. మా నారా లోకేష్ అన్న అయితే ఎంత కష్టపడుతున్నాడో, నిజంగా తిండి తిప్పుల అన్ని మానుకొని ఈ రోజు రాష్ట్రం బాగు కోసం అన్ని అమెరికా, మిగతా దేశాలన్నీ తిరిగి కూడా రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా తీసుకొస్తున్నారు. ప్రధాన మంత్రినే ఆకర్షించారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఇంత గొప్ప స్థాయిలో ఉంది అంటే నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు. మీరు చెప్పండి, ప్రధానంగా గత నెల నుంచి ఆదోని జిల్లా కావాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్ వస్తుంది. పెద్ద ఎత్తున అన్ని పార్టీలు కూడా పోరాటం చేస్తా ఉన్నాయి. టీడీపీ స్టాండ్ 100%. ఎందుకంటే ఇంతకు ముందు నేను జిల్లా అధ్యక్షురాలు కాకముందు నేను కూడా ఆ పోరాటంలో ఒక మనిషిగా నేను కూడా పోరాటం చేశాను, ఒక ప్రతినిధిగా పోరాటం చేశాను. ఇప్పుడు మొన్ననే మా తిక్కారెడ్డి అన్న, మీనాక్షి నాయుడు అన్న, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి అన్న ముగ్గురు కూర్చొని చర్చించారు. అది ఏంటి అనేది నేను తెలుసుకొని అసలు స్టాండ్ ఏంటి అనేది, ఎందుకంటే ఒక సామాన్య కార్యకర్తగా, ఒక ఆదోని నివాసిగా నేను ఆ రోజు పోరాటం చేశాను. ఇప్పుడు కలిసి ఏం జరిగింది, అసలు
చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినారో అనేది కూడా నేను నిర్ణయం తీసుకొని సలహాలు సూచనలు తీసుకొని దెన్ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది అనేది నేను మాట్లాడి దెన్ అప్పుడు నేను రియాక్ట్ అవుతాను. ఇప్పుడు రియాక్ట్ అయితే నాది ఏమి తెలియదు కాబట్టి మనం రియాక్ట్ అవ్వడం కూడా తప్పే కాబట్టి 100% అది తెలుసుకున్న తర్వాత నేను రియాక్ట్ అవుతాను. ఫైనల్ గా కార్యకర్తలకు ఏం చెప్పదలుచుకున్నాను? కార్యకర్తలకు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, 100% మన పార్టీ బాగుంటేనే మనం బాగుంటాం. మనం పార్టీ బాగుండాలంటే ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేయాలి. ఈ రోజు నిజంగా చెప్తున్నా, 2004లో నాకు టికెట్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక కార్యకర్తగా నేను పార్టీ కోసం పనిచేశాను కాబట్టి ఈ రోజు ఈ గుర్తింపు వచ్చింది. ప్రతి ఒక్క కార్యకర్త నిరాశ నిస్పృహలు వదిలి, ఎందుకంటే కొంతమందికి ఇప్పుడే అన్నవాళ్ళు చెప్పినట్టు కొంతమందికి పదవులు రావచ్చు రాకపోవచ్చు. ఫస్ట్ టర్మ్ కొంతమందికి వస్తాయి, సెకండ్ టర్మ్ కొంతమందికి వస్తాయి, మూడో టర్మ్ కొంతమందికి వస్తాయి. అలాగని చెప్పి నిరాశ నిస్పృహలు వద్దు. మనం చెట్టు బాగుండాలి, అక్కడ వెళ్ళి కూర్చోవాలి, నీడ ఉండాలి అంటే అలాగే పార్టీ కూడా బాగుంటేనే అక్కడ మనకు గౌరవం ఉంటది. పార్టీ అధికారంలో ఉంటేనే మనకు గౌరవం ఉంటది. కాబట్టి ప్రతి ఒక్కరూ పార్టీ కోసం కష్టపడి పనిచేద్దాం. తర్వాతనే పార్టీ అధిష్టానం గుర్తించి ఈ రోజు మేము చూస్తున్నాం మై టీడీపీ యాప్, ఇక్కడ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఇంకెవరో వాళ్ళకి రికమెండేషన్ లేకుండా డైరెక్ట్ గా నారా లోకేష్ గారు మై టీడీపీ యాప్ అనేది ప్రతి ఒక్క కార్యకర్త ఈ రోజు దాంట్లో చాలా బలంగా ఉన్నారు. వాళ్ళకి స్టేట్ ర్యాంకులు ఉన్నాయి, దాంట్లో నియోజకవర్గ ర్యాంకులు ఉన్నాయి. కాబట్టి కార్యకర్త ఎవరైతే నిజంగా పని చేస్తారో వాళ్ళకి మేమేం చెప్పవలసిన అవసరం లేదు. డైరెక్ట్ నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ సార్ డాష్ బోర్డ్ లోకి వెళ్తాయి. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్తకి గుర్తింపు లభిస్తుంది, మంచి హోదా లభిస్తుందని నేను తెలియజేసుకుంటున్నాను. మొత్తంగా చూసుకుంటే 22 ఏళ్ల శ్రమకి ఇచ్చినటువంటి ఫలితమే జిల్లా పార్టీ అధ్యక్షురాలు కావడం. అయితే ప్రతి ఒక్క కార్యకర్త నిరాశ నిస్పృహలోకి వెళ్ళొద్దు, పార్టీ గుర్తిస్తుంది, పదవులు వస్తాయి, మీరు పార్టీ కోసం పనిచేయండి. ఆ రకంగా నేను జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రూపులను ఏకం చేసుకుంటూ కూటమి పార్టీలు కలుపుకొని పనిచేస్తామని చెప్పి గుడిసె కృష్ణమని చెప్పేటువంటి వీడియో చంద్రశేఖర్ తో హుస్సేన్, నాటివి, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.